నమస్తే, నేను భవ్య. ప్రజల నినాదాల మధ్య గోదావరి గట్టున జగన్నాథ రథచక్రాలు కదులుతున్నాయి. భగభగమండే సూర్యుడి సాక్షిగా, ప్రజల అభిమానం సాక్షిగా షర్మిల అడుగులో అడుగులు వేస్తున్నారు అభిమానులు. ప్రతి పల్లె, ప్రతి గడప షర్మిలకు ఘన స్వాగతం పలుకుతోంది. గోపాలపురం నుంచి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోకి షర్మిల అడుగుపెట్టారు. 154వ రోజు హరిరామ జోగయ్య, మైసూరారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ మనిషి రూపంలో పుట్టిన దేవుడంటూ ఓ అభిమాని వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి గారు అయితే మనసున్న మనిషిగా పుట్టాడు కానీ దేవుడు అండి. పోలవరం కెనాల్ ను షర్మిల సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు కెనాల్ గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి షర్మిలకు వివరించారు. 154వ రోజు పాదయాత్రలో భాగంగా షర్మిల పోలవరం కెనాల్ మీదుగా మరో ప్రజా ప్రస్థానం కొనసాగించారు. తాడిపూడి కెనాల్ ఉందండి, ఆ కెనాల్ కూడా మనకి పాత కెనాల్. ఇది 7 ప్యాకేజీలు అనేది నాన్నగారు ఉన్నప్పుడే దగ్గరగా వాటిలో ఆగిపోయి కొత్తగా మనకి కల్టివేషన్ కృష్ణా వాటర్ లో కలిసిపోతుంది. కృష్ణా వాటర్ ఎండిపోయింది అనుకోండి, కృష్ణా వాటర్ లేక ఆపేస్తున్నారు. ఈ పోలవరం కనుక ఉండి ఫారెస్ట్ పర్మిషన్ అయిపోయింది. దీనికి ఇబ్బంది ఏమంటేనమ్మా, నాన్నగారు ఈ పోలవరం కెనాల్స్, ఎక్స్టర్నల్ కెనాల్, ఈస్టర్న్ కెనాల్ మొత్తం అంతా కూడా ల్యాండ్ ఎక్వేషన్ చేసి రైతులకి డబ్బు ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు ఈ ఏరియా రైతుల్లో చాలా మందికి ల్యాండ్ ఎక్వేషన్ పేమెంట్ ఇంతవరకు 8 సంవత్సరాలు. ఆ రైతులందరికీ ఇంకా వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని నిశ్చయించుకున్నామంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు పాలన బాగుందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. వైఎస్ఆర్ పథకాలను తుంగలో తొక్కేసిన ఘనత కిరణ్ ప్రభుత్వానిదని విమర్శించారు. రైతు పరిస్థితి బాగోలేదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా అన్నదాతలు. రైతుల్ని ఆదుకున్న ఒకే ఒక నేత వైఎస్ఆర్ అని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ప్రియమైన నాయకుడు. ఆయన ఆశయాల గురించి జగన్ పార్టీలో జాయిన్ చేస్తాం. బాగా తేడా ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన అనుసంధానాలకు చాలా బాగుంది. ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేక మేము వైఎస్ఆర్ పార్టీకి వచ్చేస్తున్నాం. అప్పుడు పథకాలకు ఇప్పుడు పథకాలు చాలా దాన్ని అన్ని కూడా తుంగలోకి తొక్కేశారు. రైతుకేం బాగోలే. రైతు సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ ఆశయాలతో మేము జగన్ పార్టీలోకి జాయిన్ అవుతున్నాం. మేము టీడీపీ పార్టీ నుంచి ఈ రాజశేఖర్ గారు చేసిన అభివృద్ధి పనులు చూసి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారనే
కారణం ఉంది కాబట్టి దాని గురించి దీంట్లో పార్టీలో జాయిన్ అవుతున్నాం. నాతో పాటుగా 25 మంది జాయిన్ అవుతున్నామండి. చాలా బాగుందండి. శర్మిల గారు పాదయాత్ర చేయడం కాడి నుంచి, నిన్న నల్లజర్లు అడుగెట్టిన కాడి నుంచి కూడా అసలు టీడీపీ గీని కాంగ్రెస్ గీని నల్లజర్లలో లేదనే విధంగా మాకు కనిపిస్తుందండి. ఇంకా రాబోయే రోజుల్లో జనం వచ్చేవాళ్ళే గాని ఇంకా చాలా ఎక్కువ పెరుగుతారని కూడా అంచనా ఉంది. చంద్రబాబు మీద నమ్మకం లేకనే టీడీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా వాసులు తెలిపారు.